అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు అభిషిక్తం. రచన ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. 1993లో ఈ కథ ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. బాబు శంకరం, నువ్వు పరీక్షలకు బాగా చదువుతున్నావు అని ఆశిస్తున్నాను. మీ నాన్నగారి ఆరోగ్యం ఈ మధ్య ఏమీ బాగుండడం లేదు. ముఖ్యంగా తెలియజెప్పేది ఏమిటి అంటే 4 రోజుల క్రితం మన గుర్రం కాలు విరిగింది. అప్పటి నుండి మీ నాన్న మరీ కృంగిపోయారు. జట్కా నడవడం లేదు. ఆచార్యులు వారు వచ్చి కట్టుకట్టారు. కానీ ఫలితం ఏమీ కనిపించడం లేదు. ఆ గుర్రం బ్రతకాలంటే కాలు పూర్తిగా తీసేయాలట. ఒరే కన్నా, రేపెలా గడుస్తుందో అని ఇంట్లో అందరూ కుమిలిపోతున్నారు. నాకైతే దుఃఖం గుండెల్లోంచి ఉబ్బికి వస్తోంది. రేపటి గురించి బాధ కన్నా నిన్నటి వరకు మనకు తోడుగా నిలిచిన గుర్రం కొట్టంలో తిండి నీరు ముట్టకుండా పడి ఉంటే కడుపులో దేవేస్తుందిరా బాబూ. ఆ జట్కా బండి ఒక్కటే మన జీవనాధారం అవడంతో దాని విలువ ఇప్పుడు మరీ తెలిసొస్తోంది. నీవేమో ఇవేమీ మనసులో పెట్టుకోకు, బాగా చదువుకో. రెక్కలు ముక్కలు చేసుకునైనా మీ నాన్నగారు నీకు ఏ లోటు రాకుండా డబ్బులు పంపిస్తారులే. ఉత్తరాలు రాస్తూ ఉండే, పరీక్షలు బాగా రాయి. ఆశీస్సులతో మీ అమ్మ. శంకరం ఆ ఉత్తరాన్ని చదివి నిస్త్రాణగా ఉండిపోయాడు. అతని కళ్ళ ముందు ఒక నల్లని గుర్రం చెంగున దూకుతూ కనపడింది. 3 సంవత్సరాల నుంచి అదే తమని పోషిస్తోంది. తమది చాలా చిన్న ఊరు. తన తండ్రి బండి ఒకటే ఆ ఊళ్ళో తిరిగేది. శంకరం బొగ్గల మీద నీటిని తుడుచుకున్నాడు. అతడి మనసంతా వికలమైపోయింది. ఆ రోజు చదువు మీద మనసు నిలవలేదు. 15 రోజులు గడిచాయి. పరీక్షలు రాయడం పూర్తి చేసి శంకరం తన ఊరు వెళ్ళాడు. అక్కడ పరిస్థితి అనుకున్నంత నిరాశాజనకంగా లేదు. కరణంగారు తండ్రికి తన దగ్గరే ఉద్యోగం వేయించారు. బండిని వడ్రంగి మేస్త్రికి అమ్మేశారు. అంతా బాగానే ఉంది. మరి గుర్రం? శంకరం కొట్టంలోకి వడివడిగా వెళ్ళాడు. అక్కడుంది గుర్రం. 3 కాళ్ళు ముడుచుకొని ఒక కాలు మాత్రం నిటారుగా చాపుకొని పక్కకు పడి ఉంది. దాని దగ్గరగా వెళ్ళి మోకాళ్ల మీద కూర్చున్నాడు. పూర్వం అయితే అతడు రాగానే తోక ఊపుతూ చిన్న సకిలింపు ద్వారా తన ఆనందాన్ని ప్రకటించేది. ఇప్పుడు కళ్ళు తెరవడానికి కూడా ఓపిక లేనట్టుగా అలాగే పడి ఉంది. ఇంతకుముందు అక్కడ గడ్డి ఉండేది, దాణా ఉండేది, నీళ్లు ఉండేవి. ఇప్పుడు ఆ ఇంటి లేమి ఆ గుర్రపు శాలలో కూడా కనపడుతోంది. ఒక్క గడ్డి పరక కూడా లేదు. ఒక చెట్టును కొట్టేయగానే దాన్ని అల్లుకున్న లత మరో ఆధారాన్ని చూసుకొని తన బ్రతుకు నిలుపుకుంటుంది. పడిపోయిన చెట్టు మాత్రం కృంగి కృషించిపోతుంది. ఇప్పుడు ఆ గుర్రం అలాగే పడి ఉంది. కుటుంబం మాత్రం మరొక జీవనాధారం చూసుకుంది. శంకరం నిశ్శబ్దంగా అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు. పట్నం రాగానే ఆ ట్రస్ట్ గురించి వాకప్ చేశాడు. ఆ అడ్రస్ పట్టుకుని అక్కడికి వెళ్ళాడు. అది ఒక భవంతి. ముందు చాలా ఖాళీ స్థలం ఉంది. శంకరం ఆ విశాలమైన కాంపౌండ్లోకి ప్రవేశించాడు. ఒక మూల వడ్రంగి పని జరుగుతోంది. మరోవైపు ఇనుప రేకుల్ని కాల్చి గుండ్రంగా రూపుదిద్దుతున్నారు. శంకరం లోపల గదిలోకి ప్రవేశించాడు. డాక్టర్ భరద్వాజ. నేను మీకేం చేయగలను అన్నట్టు చూశాడు. ఒక కృత్రిమమైన కాలు కావాలి సార్ అన్నాడు శంకరం. మేము ఉన్నదే అందుకు అన్నాడు భరద్వాజ నవ్వుతూ. శంకరం కొద్దిగా తటపటాయించి, ఎంత అవుతుంది డాక్టర్ గారు అని అడిగాడు. అది అమర్చవలసిన కాలుని బట్టి ఉంటుంది, 5-6 వేల దాకా అవ్వచ్చు అన్నాడు డాక్టర్. శంకరం అంత ధర ఊహించలేదు. మామూలుగా అయితే ఇంకా ఎక్కువ అవుతుంది, కానీ ఇది చారిటబుల్ ట్రస్ట్, కేవలం అయిన ఖర్చు ఇస్తే చాలు అన్నాడు డాక్టర్. శంకరం మొహం వాడిపోయింది. దిగులుగా కుర్చీలో నుంచి లేచాడు. నా దగ్గర
అంత డబ్బు లేదు సార్ అన్నాడు. ఎంతుంది? సానుభూతిగా అడిగాడు డాక్టర్ భరద్వాజ. 175 రూపాయలు. నా స్కాలర్షిప్ అది. డాక్టరు తన ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ, ఇంతకీ కాలు ఎవరికి అమర్చాలి అని అడిగాడు. మా గుర్రానికి. డాక్టరు తల మొలకలయ్యేంత ఆశ్చర్యంతో, గుర్రానికా అన్నాడు. శంకరం జరిగిందంతా చెప్పాడు. చెప్తుంటే అతడి కళ్ళు తడయ్యాయి. డాక్టర్ కూడా బాగా కదిలిపోయినట్లు కనిపించాడు. కుర్చీలోంచి లేచి శంకరం దగ్గరగా వచ్చి భుజం మీద చెయ్యేసి, నేను నీకు ఉచితంగా ఒక కృత్రిమ కాలు ఇచ్చే ఏర్పాటు చేస్తాను అని అన్నాడు. శంకరం ఆనందంతో డాక్టర్కి నమస్కారం చేసి బయటికి నడిచాడు. గుర్రానికి కాలు ఎలా అమరుస్తారు అన్న తర్కం కాదు ఇక్కడ, ఆ భావం ఆ కుర్రాడికి రావడమే ముఖ్యం అని అనుకున్నాడు డాక్టర్. గోడ మీద ఉన్న ఫోటో వైపు చూశాడు. మనుషులను ప్రేమించు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు అని వ్రాసి ఉంది అక్కడ. తమ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళ సూక్తి అది. మనుషుల్నే కాకుండా జంతువుల్ని ప్రేమించిన ఆ కుర్రాడి ఆశయం తమ ట్రస్ట్ వారి ఆశయం కన్నా గొప్పది అన్నట్టుగా తోచింది అతడికి ఆ క్షణం. శంకరం తమ పల్లెకి చేరుకునేసరికి రాత్రి 9 అయింది. ఏమిట్రా అది? అన్నం పెడుతూ అడిగింది తల్లి. శంకరం పక్కనే ఉన్న పెద్ద సంచి చూసి, మన గుర్రానికి కాలమ్మా అన్నాడు. ఆమె ఆశ్చర్యంగా, అది అమరిస్తే మళ్ళీ పరిగెడుతుందట్రా అని అడిగింది పక్కనే కూర్చుంటూ. పరిగెట్టదమ్మా, నడుస్తుంది అన్నాడు. పోన్లే పాపం, ఏదో ఒకటి అందా తల్లి సానుభూతిగా. రాత్రి అతను నిద్రపోలేదు. 1 గంట అవుతుండగా కొట్టంలోకి వచ్చాడు. వెన్నెల ఏటవాలుగా పడుతోంది. గుర్రం ఇంకా అలాగే పడుంది. అలికిడికి కళ్ళు విప్పి అతని వైపు చూసింది. శంకరం కూడా కదలకుండా ఒక్క క్షణం పాటు దానివైపే చూస్తూ నిలబడ్డాడు. పక్షులు రెక్కల్ని మోసుకుంటూ చెట్లను విడిచి వలసపోతున్నాయి. పువ్వులు తీగల్ని విడిచి రాలిపోతున్నాయి. వాటి కళ్ళల్లో విషాదం ఎవరైనా గమనించారా? స్థిరత జీవితాన్ని విడిచి వెళ్ళేటప్పుడు ఇలాంటి విషాదమే కళ్ళల్లో కదలాడుతుంది. ఆ గుర్రం కళ్ళల్లో కూడా అదే ఉంది ప్రస్తుతం. శంకరం నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి దాని కాలుకి తను తెచ్చిన కృత్రిమ కాలు తొడిగాడు. వీపుకి బెల్టులు అమర్చి అతి కష్టం మీద దాన్ని లేపాడు. అది బాధగా లేచి 2 అడుగులు వేసింది. శంకరం కళ్ళు సంతోషంతో కలవ పువ్వులయ్యాయి. గుర్రం మెడ మీద ప్రేమగా నిమిరాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఊరి బయటకు వచ్చారు. ముందు అతడు, వెనకే అతడిని అనుసరిస్తూ గుర్రం. ఊరికి కొద్ది దూరంలో చుట్టూ కొండలు, మధ్యలో సెలయేరు, పచ్చిక బయళ్ళు ఉన్నాయి. పచ్చగడ్డిని చూడగానే గుర్రం ఆత్రంగా పరకలని తినసాగింది. శంకరం గుర్రం నడుం మీద ప్రేమగా ఆప్యాయంగా 2 సార్లు కొట్టాడు. ఆకాశమంతా వెన్నెల పిండారబోసినట్టుంది. గుర్రం నెమ్మదిగా కొండల వైపు సాగిపోయింది. శంకరం ఇంకా అలాగే నిలబడి ఉన్నాడు. గుర్రం ఇప్పుడు స్వేచ్ఛాజీవి. అడవుల్లో మిగతా జంతువుల్లాగే అది బ్రతుకుతుంది. కొండ మలుపులో గుర్రం అదృశ్యమవటాన్ని శంకరం చూస్తున్నాడు. సెలయేరు, పచ్చగడ్డి, దూరపు కొండలు, వెన్నెల అన్నీ అతన్ని తమ ఆశీర్వచనాలతో అభిషిక్తుణ్ణి చేస్తున్నట్టు చూస్తున్నాయి. కథ సమాప్తం. ఈ కథ ఇంత బాగా రాసిన శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారికి నా ధన్యవాదాలు. అలాగే మీ అందరికీ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. రోజు డిటెక్టివ్ కథలు పెడుతున్నాను కదా, ఈ ఒక్కరోజు ఈ కథ పెట్టాలి అని అనిపించింది. మరి కథ బాగుంది కదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.